తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూకట్పల్లి బాలిక హత్య కేసు ఇంకా మిస్టరీగానే కనిపిస్తోంది. పగతోనే చంపినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఇంటి చుట్టూ గల్లీలోనే ఆ జాగిలం కూడా తిరిగింది. డాగ్ స్క్వాడ్ వచ్చినప్పుడు ఆ ఇంటి చుట్టూ గల్లీలో మాత్రమే తిరిగింది, ఎంతో దూరం పోలేదు. హంతకుడు అపార్ట్మెంట్లోనే ఉన్నాడు అని చెప్పి పోలీసులు బలంగా నమ్ముతున్నారు. హంతకుడు తల్లిదండ్రులకు తెలిసిన వాడే అని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. ఇంట్లో వాళ్లే హంతకులా, ఈ కోణంలో కూడా గట్టిగా విచారించాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. తల్లిదండ్రులను విచారిస్తేనే అసలు విషయం వెలుగులోకి వస్తుందని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. నిన్న సెకండ్ ఫ్లోర్లో ఉంటున్నటువంటి సంజయ్ని అదుపులోకి తీసుకొని విచారించారు. సంజయ్ని అన్ని కోణాల్లో ప్రశ్నించారు. అయితే సంజయ్కి సంబంధించి ఎటువంటి బలమైన ఆధారం లభించలేదు. అతన్ని విచారిస్తున్నారు. గతంలో ఆ ఫ్యామిలీతో చిన్నపాటి గొడవలు కూడా జరిగిన పరిస్థితి. ఏదైనా మనసులో పెట్టుకుని కక్షపూరితంగా ఈ సంజయ్ అనే యువకుడు సెకండ్ ఫ్లోర్లో ఉంటున్నటువంటి సంజయ్యే ఈ పని చేసి ఉంటాడని చెప్పి బలంగా నమ్మారు, భావించారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. కానీ అతనికి వ్యతిరేకంగా ఆధారం మాత్రం ఇప్పటికీ లభించలేదు. అతను నాకేం సంబంధం లేదు, నేను చేయలేదని చెప్తున్నాడు. కానీ ఇంకా పోలీసులు ఎలాంటి క్లూ కూడా అతనికి వ్యతిరేకంగా లభించిన పరిస్థితి లేదు. అంటే ఒక చేతబడి నెపంతో ఇది ఏమైనా చేశాడా, అనుమానంతో ఏమైనా చేశాడని కూడా ఒక చర్చ జరిగింది. ఎందుకంటే అక్కడ పైనుంచి వాళ్ళు పెంట్ హౌస్లో ఉంటారు, ఆ ఫ్యామిలీ సెకండ్ ఫ్లోర్లో ఇతను ఉంటాడు. సో హెయిర్ వచ్చేవి, ఒక పైనుంచి కిందకి వాటర్ వచ్చేవి. సో ఈ కారణంతోనే నా మిసెస్ అనారోగ్యం పాలైంది. చాలా సందర్భాల్లో ఈ విషయం వాళ్ళ దృష్టికి తీసుకొచ్చాడు. చిన్నపాటి ఘర్షణలు కూడా జరిగినాయి, గొడవ కూడా జరిగింది. సో ఇదేమన్నా మనసులో పెట్టుకుని ఇతనే ఈ ఘోరానికి ఏమన్నా పాల్పడ్డా, ఇతనే ఈ విధంగా దారుణంగా బాలికను చంపాడని చెప్పి పోలీసులు చాలా బలంగా అనుమానించారు. ఎందుకంటే ఇతను ఆవారాగా తిరుగుతూ ఉంటాడు, సరిగా పనిలో కూడా వెళ్ళడు. భార్య, 2 పిల్లలు ఉన్నారు ఈ ఒడిషా సంబంధించినటువంటి సంజయ్కి. సో ఆవారాగా తిరుగుతాడు కాబట్టి, ఇతను సరిగా పనిలో కూడా వెళ్ళడు కాబట్టి ఇతనే చేసి ఉంటాడు అని భావించి అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. కానీ ఇంకా కీలకమైనటువంటి ఆధారాలు, సంజయ్ చేశాడు అని నిర్ధారించే ఆధారాలు పోలీసులకు ఇంకా లభించినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయితే సీసీ ఫుటేజ్ మొత్తం పరిశీలించారు. సీసీ ఫుటేజ్ అంతా పరిశీలించారు. అంటే ఆ అపార్ట్మెంట్కి, ఆ బిల్డింగ్కి సీసీ కెమెరాలు లేవు. కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలు, ఆ గల్లీలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు పరిశీలిస్తే పోలీసులకి అర్థమైంది ఏమిటి అంటే, ఏ ఒక్కరూ కూడా ఉదయం 10 గంటల నుంచి 12 గంటల సమయం ఎప్పుడైతే ఆ పాప తండ్రి వచ్చి చూశాడో, ఆమె విగతజీవిగా మర్డర్ గావించబడి ఆ పాప పడిపోయిందో, ఆ సమయానికి సరిగ్గా మధ్యాహ్నం 1 గంట అవుతుంది. ఉదయం 10 నుంచి 1 గంట ఈ సమయంలో ఎవరూ కూడా బయట వ్యక్తులు అపార్ట్మెంట్లో లోపలికి రాలేదు. ఇది మాత్రం పోలీసులు పక్కాగా నిర్ధారించారు. బయట వ్యక్తులు ఎవరు, కొత్త వాళ్ళు ఎవరు అపార్ట్మెంట్ లోపలికి ఉదయం 10 నుంచి 1 గంట వరకు రాలేదు. అంటే పోలీసులకి చాలా క్లియర్గా అర్థమైంది, ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్న వాళ్ళ, లేదంటే ఈ అపార్ట్మెంట్లో గత కొన్ని రోజులుగా వీళ్ళతో సంబంధాలు కలిగినటువంటి వాళ్ళ, ఎవరనేది తెలిసే అవకాశం ఉంది. ఒక్క 2 రోజుల సమయంలో మొత్తం కూడా విషయాలు బయటకు వస్తాయని చెప్పి పోలీసు అధికారులు చెప్తూ ఉన్నారు. మరి ఈ అపార్ట్మెంట్లో అద్దెకి నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు సంజయ్ మీద అనుమానం ఉంది. సంజయ్ని అదుపులోకి తీసుకున్నారు. కొన్ని గంటల పాటు అన్ని కోణాల్లో విచారించారు. కానీ ఆధారాలు లభించినటువంటి పరిస్థితి. డాగ్ స్క్వాడ్ కూడా ఆ అపార్ట్మెంట్ చుట్టూనే తిరిగింది, ఎక్కడా దూరం పోలేదు. ఆ అపార్ట్మెంట్ చుట్టూనే తిరిగింది. అంటే ఈ అపార్ట్మెంట్లో వాళ్ళేనా అని చెప్పి చాలా బలంగా నమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక ముఖ్యమైన విషయం, తల్లిదండ్రులను కూడా విచారించాలి అని చెప్పి భావిస్తున్నారు. అపార్ట్మెంట్లో ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయో ఆ అన్ని ఫ్యామిలీస్ను కూడా విచారిస్తున్నారు, అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఈ అద్దెకున్న వాళ్ళు ఎప్పుడైనా ఘర్షణ పడ్డారా, ఈ అద్దెకున్న వాళ్ళు ఎప్పుడైనా గొడవ పడ్డారా, ఇవి కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి వరకు ఆధారం లభించలా, పలానా వ్యక్తులు చేశారు అని చెప్పి పోలీసులు దగ్గర ఎలాంటి ఆధారం ఇప్పటి వరకు అయితే లేదు. ఇంకొక ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్, తల్లిదండ్రులను కూడా అన్ని కోణాల్లో విచారిస్తామని చెప్పి పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు. ఇది ఒకడు కాదు, 2 చేసి ఉన్నారు అని చెప్పి పోలీసులు అనుమానం వ్యక్తం చేసిన పరిస్థితి. తల్లిదండ్రులు ప్రస్తుతం ఆ పాప అంత్యక్రియల కోసం ఊరికి వెళ్ళారు. ఊరికి వెళ్ళొచ్చిన తర్వాత అంత్యక్రియలు పూర్తయిపోయిన తర్వాత వాళ్ళు కొంత మైండ్ స్టేబుల్ అయిన తర్వాత వాళ్ళను కూడా పిలిచి విచారిస్తాం. వాళ్ళని విచారిస్తే వాళ్ళకున్నటువంటి అనుమానాలన్నీ చెప్తారు. అన్ని కోణాల్లో వాళ్ళను కూడా
సో భర్తని సపరేట్గా, భార్యని సపరేట్గా, ఇద్దరిని కూడా విడివిడిగా విచారిస్తాం, కలిపి విచారిస్తాం, అన్ని కోణాల్లో విచారిస్తాం. అతి త్వరలోనే విషయాలన్నీ కూడా బయటకు వస్తాయని చెప్తున్నారు. కానీ అక్కడ సీసీ కెమెరాలు లేకపోవటం ప్రధాన అడ్డంకి కనిపిస్తుంది ఆ అపార్ట్మెంట్కి. బేసిక్గా అంటే సీసీ ఫుటేజ్ ఆ గల్లీలో ఉన్నవి, పక్కనున్నవి సేకరించి మొత్తం పరిశీలించారు. కానీ ఆ అపార్ట్మెంట్ పర్టికులర్గా సీసీ ఫుటేజ్ లేకపోవటం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆ అపార్ట్మెంట్ వాళ్ళని విచారించినప్పుడు ఎప్పుడూ కూడా భార్యాభర్తలు గొడవ పడ్డ పరిస్థితి లేదు, ఎప్పుడూ కూడా వాళ్ళు తగుపడ్డ పరిస్థితి లేదు. వాళ్ళు అన్యోన్యంగా ఉండేవాళ్ళు, పిల్లలు కూడా చాలా బాగా ఉండేవాళ్ళు, పిల్లలు కూడా మంచిగా ఆడుకుంటారు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక్కసారిగా ఈ ఘటన జరిగితే మేమే షాక్ అయిపోయామని అందులో అద్దెకు ఉండేవాళ్ళు చెబుతున్నటువంటి పరిస్థితి. 1-2 సందర్భాల్లో ఆ ఒరిషా యువకుడు సంజయ్తో ఘర్షణ జరిగిన మాట వాస్తవమే. కానీ అతను మనసులో పెట్టుకొని ఇంత దారుణంగా కక్ష పెంచుకొని చంపుతాడనేది కూడా మేము చెప్పలేమని చెప్పి అందులో అద్దెకుంటున్నటువంటి మిగతా కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. సో నిన్నంతా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. క్షుద్ర పూజల నెపంతోనే, క్షుద్ర పూజల కారణంగానే ఈ విధంగా మనసులో పెట్టుకొని క్షుద్ర పూజలు చేస్తే అక్కడ తన భార్య, ఆ సంజయ్ అనే యువకుడి భార్య అనారోగ్యం పాలైపోయింది, చాలా వీక్ అయిపోయింది. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మేము. కేవలం పైనుంచి వస్తున్నటువంటి వాటర్, పై ఫ్లోర్ నుంచి వస్తున్నటువంటి వెంట్రుకలు, వీటి కారణంగానే మేము ఇబ్బందులు పడ్డామని చెప్పి 1-2 సందర్భాల్లో ఆ యువకుడు కూడా ఆ పై పోర్షన్లో ఉంటున్నటువంటి సహస్ర ఫ్యామిలీతో గొడవ పడ్డ పరిస్థితి ఉంది. ఒకవైపు ఇతను ఆవారాగా కూడా తిరుగుతున్నాడు. అందుకే పోలీసులకు అనుమానం వచ్చి అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. కానీ ఇప్పటి వరకు కూడా అతనే చంపాడు అని నిర్ధారించడానికి ఆధారం మాత్రం లేదు. సో పోలీసులు మరొక ముఖ్యమైన విషయం చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లో బాగా తెలిసిన వ్యక్తులే, ఆ కుటుంబంతో పరిచయం ఉన్న వ్యక్తులే, ఆ పిల్లలకు కూడా బాగా తెలిసిన వ్యక్తే ఈ హత్య చేశాడు అనేది కూడా చాలా బలంగా చెప్తా ఉన్నారు. ఎందుకు అనంటే అతను అసలు ఏమాత్రం చడీ చప్పుడు లేకుండా, బయట వ్యక్తి అయితే కాదని కూడా చెప్పేశారు, చడీ చప్పుడు లేకుండా ఇంట్లోకి వెళ్ళటం, ఇంట్లో ఉన్నటువంటి ఒక కత్తిని అతను బయట నుంచి ఎక్కడ కత్తి తీసుకురాలా, ఇంట్లో ఉన్న కత్తి ఒకటి మిస్ అయిపోయిందని కూడా పోలీసులు ధృవీకరించారు. ఇంట్లో ఉన్న కత్తే తీసుకొని చాలా దారుణంగా చంపేశాడు. ఆ పాప గొంతు మీద గాయాలున్నాయి, ఒంటి మీద గాయాలున్నాయి. సో విపరీతంగా అంత కక్ష పెట్టుకుని పగతోనే చంపాడనేది కూడా ఆ గాయాలను చూస్తే అర్థమవుతుంది. ఆ పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా అంత పదునైనటువంటి బలమైనటువంటి గాయాలను చూసి ఇతను చాలా పగతో ఈ దాడి చేసి కత్తితో పొడిచి చంపేయడని కూడా పోలీసులు ఆ పోస్ట్మార్టం రిపోర్ట్ని బట్టి అర్థమవుతుంది. సో డెఫినెట్గా తెలిసిన వాళ్ళే చేశారు, పగతో చేశారు, చాలా కక్ష పెట్టుకొని చేశారు. తల్లిదండ్రులు వచ్చిన తర్వాత కూడా వాళ్ళను కూడా విచారిస్తాం. 1-2 రోజుల్లోనే ఈ కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలతో బయట పెడతాం, కనుక్కుంటామని కూడా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటి వరకు అయితే ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన అప్డేట్స్ పోలీసులను చూస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఒకళ్ళు కాకపోవచ్చు, ఇద్దరు కూడా అవ్వచ్చు. కానీ ఇంతవరకు ఎవరు చంపారు అన్న ఆధారం మాత్రం ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఇంకొంచెం ముందుకు పోతే తెలుస్తుంది. వాళ్ళు ఊరికి వెళ్ళారు, ఊరికి వెళ్ళి నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా విచారించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి వాస్తవాలు అతి త్వరలోనే వెలుగులోకి తీసుకొస్తామని చెప్తున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుందో. సంజయ్ పోలీసుల అదుపులో ఉన్నాడు. సంజయ్ని ఇంకా క్వశ్చన్ చేస్తామని ఉన్నారు. కానీ సంజయ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా ఆధారాలు ఉంటే కానీ ఇతరే చేశారని చెప్పలేం. ఒకవైపు ఫోరెన్సిక్ టీం అందరూ కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. అక్కడ కొన్ని కీలకమైనటువంటి వేలిముద్రలను కూడా సేకరించారు. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత దర్యాప్తు మరింత వేగంగా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. సో డెఫినెట్గా నిందితుడిని పట్టుకుని తీరుతామని పోలీసులు చెప్తున్నారు.